బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలోకి దింపారని భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధిని అంటగాగించే ప్రయత్నమని విమర్శించారు. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అవసరమని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మోడల్ను తెలంగాణలో కూడా అమలు చేయాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు తెలంగాణను అప్పులతో కుంగదీశాయని చెప్పారు. హైదరాబాద్లో గన్ డ్రగ్ కల్చర్ తప్ప ఇంకేమీ లేదని మండిపడ్డారు. మార్పు కావాలంటే బీజేపీ రాకతోనే పరిష్కారం అవుతుందని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో దీపక్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా మజ్లిస్ పార్టీకి మోకరిల్లాల్సిందే. దావుల్ సలాం ద్వారానే ఉత్తర్వులు జారీ చేయాల్సిందే. ఏ మంత్రి ఏ హోదాలో కూడా పాత పట్టణంలో వారు పర్యటించడానికి వీల్లేదని చెప్పి ఇవాళ కుహన లౌకికవాదులు, ప్రతి వాళ్ళ వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నాయో, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ రకంగా తరిమి కొట్టారో పాత పట్టులో ఇది చరిత్ర. అందుకని ఇవాళ కాంగ్రెస్ స్వయంగా గెలవలేకపోతుంది కాబట్టి ఇవాళ మజ్లిస్ మరి అభ్యర్థిని కాంగ్రెస్ ముసుగులో ఇవాళ పోటీలో తిరిగినాడు కాబట్టి వాళ్ళ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా అయినా బీఆర్ఎస్ ఎజెండా అయినా ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో కేవలం మజ్లిస్ పెంచి పోషించాడు.